అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖ సిటీ కంపెనీలో ఈరోజు తెల్లవారి 5:30కు ఈ విషవాయువు లీక్ అవడంతో కార్మికులైతే అస్వస్థతకు గురయ్యారు. అందులో 2 కార్మికుల పరిస్థితి అయితే విషమంగా ఉంది. గాజువాక కిమ్స్ ఆసుపత్రిలో అయితే ప్రభుత్వం వాళ్ళకి చికిత్స అయితే చేస్తుంది. అయితే ప్రధానంగా తరచుగా ఈ ఫార్మాసిటీ కంపెనీలో ఎందుకు ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి, అసలు దీని మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని చెప్పి మనతో పాటు వామపక్షాల నేత కనిశెట్టి సత్యనారాయణ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, మనం ఎన్నో చూస్తున్నాం, ఎప్పటికప్పుడు మేము దీని మీద యాక్షన్ తీసుకుంటున్నాము, దీని మీద ఏం చేస్తున్నామని చెప్పి కళ్ళబొల్లు కబుర్లు అయితే చెప్తుంది ప్రభుత్వం. ఏం చెప్తారు అసలు దీని మీద? ప్రభుత్వాల యొక్క వైఫల్యం పూర్తిగా, కార్మికుల యొక్క రక్షణ, భద్రత, సంక్షేమం పూర్తిగా గాలికి వదిలేశారు. ఆడిట్లు అనేటువంటి పరిశ్రమలో చేయడం లేదు. ఫార్మా పరిశ్రమలో ఆడిట్లు నిర్వహించి ఉంటే, భద్రత ఆడిట్ నిర్వహించి ఉంటే కార్మికుల యొక్క రక్షణ, భద్రత అనేటువంటి కాపాడబడి ఉండేది. విలువైనటువంటి మానవ ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ప్రభుత్వాలు ఏదో తూతూ మంత్రంగా చర్యలు చేపడుతున్నారు తప్ప నిర్దిష్టమైనటువంటి పద్ధతుల్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, ఫైర్ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్లన్నీ ఆడిట్ నిర్వహించే పరిశ్రమలో ఈ లోపాలు ఉన్నాయి, దీన్ని సరిచేసుకోండి, కార్మికులకి రక్షణ ఉంటుంది, భద్రతా పరికరాలు ఇవ్వండి, స్కబ్బర్స్ బిగించండి, లేదా అంటే ఈ వాయువులు విడుదల అవుతే అలారం సిస్టమ్ పెట్టండి, ఇట్లాంటివన్నీ కూడా గైడ్ చేయవలసినటువంటి అధికార యంత్రాంగం పూర్తిగా మద్దు నిద్రలో ఉంది. ప్రభుత్వ అధికార యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరిస్తుంది. ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. అందువల్ల ఇట్లాంటి ప్రమాదాలు అనేటువంటి వరుసగా జరుగుతూ ఉన్నాయి. ఎసెన్షియల్ ఫార్మాలో 17 మంది చనిపోయారు, 38 మంది అస్వస్థకు గురయ్యారు. ఠాగూర్ ల్యాబొరేటరీస్లో 2 చనిపోయారు, 30 మంది అస్వస్థకు గురయ్యారు. అలాగే సినర్జీలో 4 చనిపోయారు. ఈ రకంగా వరుస ప్రమాదాలలో కార్మికుల యొక్క సంఖ్య పదుల సంఖ్యలో చనిపోతున్నారు. పదుల సంఖ్యలో తీవ్ర అస్వస్థకు గురి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నా సరే ప్రభుత్వ అధికార యంత్రాంగం సక్రమైన పద్ధతుల్లో ఆడిట్లు నిర్వహించి ప్రతిసారి ప్రభుత్వం ఏదో కలబలు చెప్తుంది. ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వాళ్ళకి ఏంటి ఆ ప్రాణాల విలువ ఏంటి, అసలు ఏం చెప్తుంది? ప్రతిసారి మేము ఆడిటింగ్ నిర్వహిస్తాం, వాళ్ళతో పాటు కూర్చోబెడతాం, మీడియాను కూడా సమక్షంలో కూర్చోబెడతాం అని చెప్పి కలబలు కబుర్లు అయితే చెప్తున్నారు, కానీ దీని మీద యాక్షన్ అయితే తీసుకోవట్లేదు. ఏ విధంగా చూడొచ్చు? అత్యంత విలువైనటువంటి మానవ ప్రాణాలు, ఈ మానవ ప్రాణాలు కాపాడడం కోసం ఐ4 కమిటీ సినర్జీలో కానీ, అలాగే ఎసెన్షియల్లో కానీ జరిగినప్పుడు ఐ4 కమిటీ మాజీ ఐఏఎస్ అధికారితో ఐ4 కమిటీ వేశారు. కానీ ఆ నివేదిక 100 రోజులు గడిచి 150 రోజులకు అడుగుపెట్టినా సరే ఈ రోజుకే నివేదిక బయటపెట్టలేదు. ఏ లోపాలు జరిగాయి, ఏ పరిశ్రమలో ఏ లోపాలు జరిగాయి, ఏ లోపాల వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయనేటువంటి నివేదికలే బయటపెట్టడం లేదు. యాజమాన్యాలకు అండగా నిలుస్తున్నారు తప్ప కార్మికుల యొక్క రక్షణ కోసం ఏం చర్యలు చేపట్టారు? ఎసెన్షియల్ ఫార్మాలో ₹1 ఇచ్చారు. సినర్జీలో ముఖ్యమంత్రి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ₹1 పరిహారం పెంచారు. మరి అదే ఫార్మా పరిశ్రమల్లో జరిగినటువంటి ఠాగూర్ ల్యాబొరేటరీస్లో 40 లక్షలే మంత్రి ఇప్పించారు పరిశ్రమ ద్వారా. అంటే వీళ్ళేం పాపం చేశారు? వీళ్ళు కార్మికులు కదా. అంటే కార్మికులకి నష్టపరిహారం అక్కడ ఇచ్చినట్లు ఇక్కడ ₹1 ఇవ్వాలి. ఇది నష్టపరిహారమే కాదు, జరుగుతున్నటువంటి ఘటన ఆధారంగా, జరిగినటువంటి నివేదిక ఆధారంగా, జరిగినటువంటి లోపాల ఆధారంగా ప్రభుత్వ యంత్రాంగం యాజమాన్యాల మీద చర్యలే. ఒక్క యాజమాన్యాన్నన్నా ప్రాసిక్యూట్ చేశారా? క్రిమినల్ చర్యలు తీసుకున్నారా? పెడుతున్నటువంటి కేసులు కూడా ఏదో బెయిలబుల్ సెక్షన్లో ఏదో పెట్టామని పేరు తప్ప సరైనటువంటి పకడ్బందీగా హత్యానేరం చేసినట్లు ఈ ప్రభుత్వం యొక్క హత్యలుగా భావిస్తున్నాం మేము. ఎందుకంటే ప్రభుత్వం సరిగ్గా గైడ్ చేసి ఉంటే, ప్రభుత్వం ఆ రకమైనటువంటి పద్ధతులు పాటించుంటే, భద్రతా ఆడిట్ నిర్వహిస్తే ఈ రకంగా కార్మికుల యొక్క ప్రాణాలు, విలువైనటువంటి మానవ ప్రాణాలు ఎందుకు కోల్పోతారు? వలస కార్మికులు చనిపోతున్నటువంటి వాళ్ళు అంతే. జార్ఖండ్, అలాగే ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు, బెంగాల్, ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వలస కార్మికులు, అన్యం పుణ్యమే ఎరగనటువంటి కార్మికులు తమ యొక్క విధులు నిర్వహిస్తూ వాళ్ళకి సంబంధం లేదు అసలు. ఈ లాభాల కోసం వాళ్ళని బలి కొంటున్నారు. అందుకని లక్షలు ఇచ్చేస్తే ప్రాణాలు, ఆ కుటుంబం, రోడ్డున పడ్డ కుటుంబాలు బతుకుతాయా? అసలు ఆ ప్రాణానికి విలువ కడుతున్నారు. నిజంగా దీని మీద కరెక్ట్ దర్యాప్తు అయితే చేయట్లేదు, కరెక్ట్ యాక్షన్ అయితే తీసుకోవట్లేదు. ఏ విధంగా చూడొచ్చు దీని మీద? సక్రమైన దర్యాప్తు చేసి భవిష్యత్తులో ఒక నివేదిక ఆధారంగా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా గైడ్ చేసి ఆ రకంగా చర్యలు చేపడితే ఇలాంటి ప్రమాదాలు జరగవు. అత్యంత విలువైనటువంటి మానవ ప్రాణాలు కాపాడడం కోసం అధికార యంత్రాంగం, ప్రభుత్వం చర్యలు చేపట్టవలసినటువంటి అవసరం, ఆవశ్యకత ఉంది. ఆ రకంగా చర్యలు చేపట్టడం లేదు. అధికార యంత్రాంగం పూర్తిగా వైఫల్యం, ప్రభుత్వం పూర్తిగా చర్యలు చేపట్టకపోవడం వలన ఇలాంటి ప్రమాదాలు అనేటువంటి జరుగుతున్నాయి. అందువల్లనే మేము చెప్తా ఉన్నాం,
ఏదో నివేదికలు చేయడం, ఐఫార్ కమిటీలు వేయడం, తర్వాత ఏమో వాటి పుట్టదాఖలు చేయడం కాదు. నిర్దిష్టమైనటువంటి చర్యలు చేపట్టండి. కార్మికులు భద్రత కల్పించండి, రక్షణ కల్పించండి, వారి యొక్క జీవితాలను కాపాడండి. ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టడం కోసం ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు చేపట్టాలనేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే పరిశ్రమ యాజమాన్యాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ప్రధానంగా ఎన్నో సంఘటనలు జరుగుతున్నా సరే ప్రభుత్వం అయితే మేలుకోవట్లేదు. ఎప్పటికప్పుడు లక్షలు డబ్బులు ఇచ్చి అయితే ఎక్కడికక్కడ వాళ్ళు సద్దుమణిగేటట్టు చేస్తున్నారు, కానీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అయితే నెతకట్లేదని చెప్పి వామపక్ష నేతలు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఇదివరకు జరిగిన యాక్సిడెంట్లు తరహాలోనే ఈరోజు రక్షిత ఫార్ములా కూడా ఇద్దరు కార్మికులు అయితే అస్వస్థతకు గురయ్యారు. అందులో ఒక కార్మికుడి పరిస్థితి అయితే ఆందోళనగా ఉంది. దీని మీద ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొని ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని చెప్పి వామపక్ష నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ, విశాఖ కిమ్స్ ఆసుపత్రి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.